నాయుడు ఏంటి ఫైనల్గా చెప్పు. ఓవరాల్గా నిన్నటి నుంచి మనం చూస్తున్నాం 24 అవర్స్ ముగియక ముందే మన సతీష్ చెప్పినట్లుగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా, లేకపోతే ఒక ఇష్యూ జరిగినప్పుడు చాలా డిలే అవ్వడం, లేకపోతే కొంత గందరగోళ పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. కానీ పోస్ట్ మార్టం నిర్వహించడం కావచ్చు, బాడీలను గుర్తించడం, మనం రైల్వే ప్రమాదాలు కానీ లేదంటే ఇంకెక్కడైనా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి, చాలా చోట్ల చూసాం. కానీ అలాంటి దానికి అవకాశం లేకుండా కూడా పూర్తిగా ప్రక్రియ జరిగింది అనేది మాత్రం అర్థమవుతోంది. సో ఇంకా దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి ఓవరాల్ ఎపిసోడ్లో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు ఏమైనా తెలిసాయా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా మొదలైంది అనుకోవచ్చా? సో ఆల్రెడీ 3-man కమిటీ ఏదైతే ఉందో ఆ టీం ఆల్రెడీ రావడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం ఆల్రెడీ రీచ్ అయ్యారు ఆ టీం ఆల్రెడీ. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టీల్ ప్లాంట్ లో ఆ కమిటీ ఆల్రెడీ సో ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలాన్ని ఆల్రెడీ పరిశీలిస్తుంది. సో ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, ఆ టైంలో ఎవరో ఉన్నారు ఏంటి, సో ఆ వివరాలు ఏంటి ప్రస్తుతం అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో సేకరించిన తర్వాత ఫైనల్ గా ఒక రిపోర్ట్ అనేది ఇచ్చేస్తుంది. మరోవైపు ఏంటంటే అసలు ప్రమాదం ఎలా జరిగింది అనేది మాత్రం ఇప్పుడు కూడా అంతు చిక్కడం లేదు. ఎందుకంటే సో ఇప్పుడు ఏదైతే SMS-2 లో జరిగినటువంటి ప్రమాదం ఉందో ఇలాంటి ప్రమాదం ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి ఏ స్టీల్ ప్లాంట్ లో కూడా ఇంత పెద్ద భారీ ప్రమాదం అనేది జరగలేదు. ఇది మొట్టమొదటి దేశంలోనే సో స్టీల్ ప్లాంట్ లో ఈ విభాగాల్లో జరిగినటువంటి అతిపెద్ద మొట్టమొదటి ప్రమాదం అనేది మాత్రం స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ప్రమాదానికి టెక్నికల్ ల్యాబ్స్ వల్ల జరిగిందా, లేకపోతే ఆ సమయంలో సో ఏదైనా మిక్సింగ్ లో, ఎందుకంటే దాన్ని నార్మల్ గా మెటల్ హీట్ చేసేటప్పుడు అందులో సో కెమికల్ తో పాటు డిఫరెంట్ మెటల్స్ అన్ని కలుపుతారు. సో అది కలిపే క్రమంలో ఒక్కోసారి ఆ మెటల్ పూర్తి స్థాయిలో కరగపోయినా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అది తీసే క్రమంలో ఒకసారి ఏదైనా విషవాయువులు కూడా అందులో నుంచి వెలువడుతుంటాయి. సో అలాంటి ఏదైనా ఎక్స్ప్లోజివ్ వచ్చిందా, సో ఒక్కొక్కసారి నీటి చుక్క అందులో ఒకటి పడినా అది పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోజివ్ అంటే పూర్తిగా బరస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అందులో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అనే విషయం మీద అయితే ఇప్పటికీ కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మీరు దీనిపైన ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా ఆల్రెడీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత సో చాలా మంది ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటివి కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. సో నేనే స్వయంగా కార్మిక సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను. సో మీ ఇబ్బందులు లేకపోతే ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పండి. అలాగే కమిటీ వస్తుంది కాబట్టి కమిటీ ముందు కూడా మీ సమస్యలు ఇబ్బందుల్ని మీరు చెప్పండి. వీటన్నిటిని మనం కూర్చొని స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో తీసుకెళ్లేందుకు క్యాపిటల్ మైన్స్ తీసుకురావడానికి అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా తీసుకురావాలి, వీటన్నింటి విషయంలో కూడా సో కార్మిక సంఘాలతో కూర్చొని సో ఇటు యాజమాన్యంతో కూడా చర్చించి ఆ సమావేశం కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ నేనే ఏర్పాటు చేస్తాను. కాబట్టి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడానికి అందరం కలిసి పనిచేయాలి, ఉన్న ఇబ్బందుల్ని పరిష్కరించుకొని లాభాల బాటలో ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని సమావేశం కూడా ఏర్పాటు చేయడానికి నేను ఇనిషియేట్ చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ అక్కడ చెప్పినటువంటి పరిస్థితి ఏంటి అంటే కూటమి ప్రభుత్వంలో ఒకరు ఆల్రెడీ ఏంటి ఎంత వేగంగా బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే కార్మికులు ఆరోపిస్తున్నారో ఇబ్బందులు కష్టాలు అంటున్నారు, సో వాటిని కూడా మేము అడ్రస్ చేయడానికి ఉన్నాము. మరోవైపు నిన్న రాత్రి భూపతి రాజు మంత్రి మాట్లాడేటప్పుడు కూడా సో దీంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొచ్చి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఇంతవరకు మేము ఇచ్చిన డబ్బులని కూడా పూర్తి స్థాయిలో సరిపోలేదు, ఇంకా డబ్బులు ఇచ్చి దాన్ని మెరుగుపరచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ రివైవ్ అవుతుంది, పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని స్వయాన ఉక్కు శాఖ మంత్రి కుమార్ స్వామి కూడా తన వాయిస్ లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైట్ థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్ యూ సతీష్. సో ఇది విశాఖ స్టీల్లో నిన్న జరిగినటువంటి ప్రమాదం, ఆ తర్వాత ప్రభుత్వం స్పందించినటువంటి విధానం, ఇవాళ ప్రత్యక్షంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, మంత్రి నారా లోకేష్ అక్కడికి వెళ్ళారు. రాత్రే కేంద్ర మంత్రి కుమారస్వామి అలానే శ్రీనివాస్ వర్మ వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరిశీలించడం, దీని ఒకవైపు ప్రమాదానికి కారణాలు, దీనిపైన ఎంక్వైరీ ఇది అనేది నడుస్తోంది. ఇంకొక వైపు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబాలకు ఎలా అండగా ఉండాలి, ఏం సాయం చేయాలి, దాంతోపాటుగా మిగిలినటువంటి ప్రాసెస్ జరగడం, అలానే క్షతగాతులకు సంబంధించి మెరుగైన వైద్యం, ఇవన్నీ కూడా చక్కదిద్దడంలో ప్రభుత్వం ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఓవరాల్ ఎపిసోడ్ని పరిశీలిస్తే ఎక్కడా బాధిత కుటుంబం నుంచి ఒక చిన్న విమర్శ కూడా వ్యక్తం కాలేదు. అయితే కొంతమంది కార్మిక సంఘాలు లేదా కార్మిక సంఘాల వెనక నుంచి కొంతమంది ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చి హడావుడి చేయాలనో చేసేటువంటి ప్రయత్నం చేసినా దానికి ధీటుగానే లోకేష్ కూడా సమాధానం ఇచ్చారు. కార్మికులు చెప్పినట్లుగా లేదా వారు అక్కడ ప్రస్తావిస్తున్నటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం, మరోసారి వారితో కూడా కూర్చుంటామని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో కాబట్టి ఒక విశాఖ స్టీల్లో ప్రమాదం జరిగింది అనగానే చాలామంది కూడా తలడిల్లారు. అక్కడ పనిచేస్తున్నటువంటి
కార్మికుల కుటుంబీకులే కాదు